కేరాప్ అడ్రస్ ఎవరంటే మీరే ఇయ్యాల. ఇలా మా నాయకులు ఏం మాట్లాడుతుండ్రు? రైతుల కష్టాల గురించి మాట్లాడుతుండ్రు, రైతుల బాధల గురించి మాట్లాడుతుండ్రు, రైతులకు రుణమాఫీ ఎందుకు రాలేదో మాట్లాడుతున్నారు, రైతు భరోసా ఇస్తానన్నారు, రైతుకు భరోసా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, న్యూట్రిషన్ కిట్ ఇస్తామని చెప్పిండ్రు, అవన్నీ కూడా బంద్ పెట్టిండ్రు. 18 నెలల్లో ఇవన్నీ ఎందుకు బంద్ అయ్యాయని అని అడుగుతూ ఉన్నారు. మీకు చేతనైతే గది సమాధానం చెప్పాలి కదా. వాటి మీద సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్టు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు, అబద్ధాల కమిటీ సభ్యులు ఏపీసీ అంటే అబద్ధాల ప్రచార కమిటీ, పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అబద్ధాల కమిటీని రద్దు చేయండి. ఈ తెలంగాణ బాగుపడుతుంది. అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీలో హైకమాండ్ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి 2 హైకమాండ్లు ఉన్నాయి. ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ, ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆయనకు హైకమాండ్లు. ఇలా మేడిగడ్డని ఎండబెట్టి పొలాలన్నీ పండబెట్టి ఇలా గోదావరి నీళ్ళన్నీ బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి? బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా చంద్రబాబు, నీ సంగతి ఏందని మాట్లాడాలి. నీకేం అవసరం? నా తెలంగాణ ఎడారిగా మారుతుంది, ఈ మిగిలి జలాన్ని గోదావరిలో నీళ్ళన్నీ నువ్వెత్తుకోపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా. నా రైతన్నలు ఏం కావాలా? నిన్ను ఎన్నుకున్నది, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది, మీకు అధికారం ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాలలో ఏదైతే దమనకాండ, ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు. ఎంత దుర్మార్గం అంటే బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు, అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 18 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులు మీరా మేమా? అమరవీరుల స్తూపం అసెంబ్లీ పక్కనే ఉంటుంది, మేము కట్టించింది అయితే మీకు నచ్చలే. అంటే మీకు మంచిగా ఉన్నాయేమో నచ్చుతాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే మీకు నచ్చుతాయి, మీకు అవసరం ఉన్నాయి నచ్చుతాయి. సెక్రటరియట్లు కట్టించినాం, అది మేమే కట్టించినాం కదా, ఎందుకు కూర్చోవాలి? పక్కనే ఉండే కమాండ్ కంట్రోల్ కట్టించినాం, మేమే కట్టించినాం కదా, మీరు ఎందుకు కూర్చోవాలి? చిత్తశుద్ధి ఉంటే 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టించినాం, 30 కలెక్టరేట్లు కట్టించినాం, ఎందుకు కూర్చోవాలి? మీకు కేసీఆర్ కట్టించింది, మీరు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు బిల్డింగులు నచ్చాయి కదా. కాళేశ్వరాన్ని ఎట్లయితే ఎండబెట్టి తెలంగాణ కేసీఆర్ గారిని బూచిగా చూపించి బద్నాం చేయాలని మీరు కుట్ర చేస్తూ ఉన్నారో, మరి ఇవన్నీ మేమే కట్టించినాం కదా, మీరెందుకు కూర్చుంటున్నా? ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరోజు అసెంబ్లీ పక్కనే ఉంటుంది అమరవీరుల స్తూపం, ఒక్కరోజు 4 పువ్వులు వేయలే, అమరవీరులకు నివాళులు అర్పించలే. మీరే ముఖ్యమంత్రి. 60 ఏళ్లలో ఆంధ్ర ద్రోహులు అనే మనం డిమాండ్ చేస్తుంది. ఇలా ద్రోహి ఎవడు? తెలంగాణకు ద్రోహి ఎవడు? తెలంగాణ వ్యతిరేక ఎవరు? ఎవరిని అనాలి ఇప్పుడు? ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళేమో జై తెలంగాణ అంటుండ్రు, ఆనాడు ఈనాడు ఏనాడైనా తెలంగాణను వ్యతిరేకించినటువంటి మీరు మీ నరనరాన తెలంగాణ వాదం అనేది నీ మైండ్లో లేదు అని అర్థమవుతా ఉన్నది. ఎందుకనవు తెలంగాణ? పాలమూరంతా కృష్ణానది పైన ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను సమైక్య రాష్ట్రంలో కట్టకపోయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉండేమని ఎందుకు కట్టరని మాట్లాడింది. ఇలా అధికార పక్షం కదా ఇది. కృష్ణానదిపై ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను ఇలా అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోవడానికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ మేము కడితే 6,50,000 ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలేదనేసి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు.
అబద్ధాలు ఎవరు? అబద్ధాలకు కేరాట్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ ఏపీసీ. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చకు మేము సిద్ధమా అంటే, మీరు బనకచెర్ల కట్టుకోవచ్చు, 1000 ఇచ్చి తీసుకపో, 500 ఇచ్చి తీసుకపో. ఎవరయ్యే జాగిరిది? మీ సొంతమా? తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల హక్కు. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాలి. నేను హై స్కూల్లో ఆడ చదివిన, డిగ్రీ ఒక దగ్గర చేసిన, ఉద్యోగం ఈడ చేస్తున్నాను చెప్పిండు. వాస్తవమే. ఆయన ఉద్యోగం డిప్యుటేషన్ల మీద ముఖ్యమంత్రి అయిండు. రేపు ఏ పార్టీకైనా డిప్యుటేషన్లు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు డిప్యుటేషన్ మీద ముఖ్యమంత్రి ఉన్నాడు, కాంట్రాక్ట్ బేస్లో ముఖ్యమంత్రి అయిండు. రేపు ఎక్కడైనా డిప్యుటేషన్ వస్తే, రేపు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే పోయే అవకాశం ఉంది. తెలంగాణ సమాజం గమనించాలి. పర్మనెంట్ వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. లోకల్ చంటి అనే వాళ్ళు తెలంగాణ సమాజం డిసైడ్ చేయాలి. తెలంగాణ సమాజం కోసం పనిచేసేవాడు ఎవరో ప్రజలు నిర్ణయం చేయాలి. తెలంగాణ బాహుళ్యాన్ని అర్థం చేసుకొని, ప్రజల బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకొని, ప్రజల కోసం కొట్లాడేటువంటి నాయకుడు ఎవరో ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మొత్తం బనకచెర్లను కిందికి వదిలేస్తే, ఇలా బనకచెర్ల మీద మీరు 18 నెలల నుంచి మీరు మాట్లాడతలేరు అని అంటే, బనకచెర్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల బాబును కట్టుకోమని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుండు. ప్రజలు గమనించాలి. ఇది బాబుకు, చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ఈడ ముఖ్యమంత్రి ఈడైతారు, అధికారం మేము తెలంగాణ ప్రజలు ఇస్తే, మీరు ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ వాది ఎట్లయితాడా? మీరు తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ద్రోహులే, ముమ్మాటికి తెలంగాణ ద్రోహులు. మీరు మీ జన్మమెత్తినా మీరు తెలంగాణ వాదులు కాలేరు. తెలంగాణ సమాజాన్ని ఆనాడు రైపాలు పెట్టి బెదిరించిండ్రు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకనాడు జై తెలంగాణ అన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించరు. అమరవీరుల కోసం కట్టినటువంటి గేట్లకు తాళాలు తీయరు. మీరు తెలంగాణ వాదులు ఎట్లయితారు? మీరు డెఫినెట్గా ఆంధ్ర బాబులే. ఆంధ్ర బాబులకు అడుగులకు మడుగులు ఎత్తేటువంటి బాబులే. ఇలా మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలంటే మీ నాలెడ్జ్ ఎంత, మీ దమాక్ ఎంత? ఒకడు హాఫ్ నాలెడ్జ్, ఒకడు క్వార్టర్ నాలెడ్జ్. మీ దగ్గర మేము నేర్చుకోవాలా? ఫుల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఏ బేసిన్లో ఏ నది ఉందో తెలియకపోతే సమాజం అంతా, తెలంగాణ సమాజం అంతా నవ్వుకున్నారు, జోకులు వేసుకుంటారు వాటి మీద.